చిటికేస్తే మీ నాన్న నాకు అన్ని పనులు చేస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా గావరంగా చూసుకుంటాడు నా మగడు. అందుకనే నేను నా అమ్మగారింటికి వచ్చి ఉంటానా. దానికి కాయో పండో కాసింది అనుకో నా ఇజ్జత్ మానం పోతుంది నా సంసారం. అవులదానా మార్కెట్కి పోయి ఫ్రెష్ పండ్లు కొనిస్తాం. మార్కెట్కి పోయి ఫ్రెష్ పండ్లు తినేటివి కాదే. మార్కెట్కి పోయి ఫ్రెష్ పండ్లు తినేటివి కాదే. ఏమనిపిస్తుందిరా నీకు? మంచిగా అనిపిస్తుంది. ఉరికత్తున్నావు అమ్మ అత్తందని అరా అరా అనుకుంటే నీ ఎదురుగా వస్తాను. అరా అరా అనుకుంటే నీ ఎదురుగా వస్తాను. నేను పోయి నెల రోజులు అవుతుంది. అప్పటికా నుంచి నా ఇంట్లో నా మొగని పక్కనే ఉన్నవా ఇచ్చేది పాడుగాను. ఏందే సువ్వరు ఏందే ఉండడమేందే? ఇగో వీడితోనే ఉంటా. ఇగో వీడితోనే ఉంటా. పొలం కాడ బర్రెకి నీళ్ళు పెట్టలే ఏం పెట్టలే. అది ఈ నడుమ చక్కగా గడ్డేమి ఎత్తలేదు. అందుకే పాలు చక్కగా ఇచ్చలేదు. ఏమైందో మరి బర్రెకు? అగో ఇది ఈడికి వచ్చింది. ఏం పని ఉన్నదేమో ఒకసారి అయితే మాట్లాడిస్తా. ఏం పుట్టిందిరా? అగో అవురా గిరాన పడుతుంది. మరి మెల్ల గురికొచ్చి అట్లా చేస్తావు అయితే కానీ ఎటు వచ్చినావు? కనబడట్లే గడ్డి కోసుకొచ్చిన. అయ్యో ఏం మాట్లాడినా తప్పు తీసుకోబడుతుంది. ఏంది మరి ఏంది ఇంత ఎండ కొడుతుంది. నీడ పట్టుకుంటా పోయినావు. అయితే కానీ ఈ ఎండకి ఎట్లా వచ్చినావు? ఆ ముఖం అంతా నల్లబడ్డది కర్రెగా. మన ముంజూరు ఉన్నదానివి తెల్లగా అంత కర్రెగా అయినావు. మన ముంజూరు ఉన్నదానివి తెల్లగా అంత కర్రెగా అయినావు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఈ చేనులకి ఎందుకు వచ్చినావు? ఎటు అయినావు మనిషివి ఎండకపోయినట్టు. ఎండకు వచ్చే వరకు ఎట్లయినా చూడు కర్రెగా జీడిగింజ అయినట్టు అయినావు. ఎన్నోసార్లు రేపిన రాకే ఇంటికాడ నీడ పట్టుకుండా అని ఇంటవా? అయితే కానీ ఈ ముచ్చట ఎవరికైనా చెప్పేవు. మళ్ళా మా అత్తమ్మ అత్తురాడు అప్పుడప్పుడు ఊళ్ళకు నా ఇంటికి కూడా నీళ్ళు లేనప్పుడు కూడా బిడ్డ దగ్గరికి వస్తారు. మన సంగతి ఇట్లా తెలిసేనా మంచిగా కూతారు నన్ను అంగ పెట్టి. ఎరకైందా? నీకేం పుట్టింది? ఎందుకు ఇట్లా దొంగ రెక్క మీద పడతాను? ఇగో ఈ ఎండకు కాదు కానీ గట్లా నీడకు పోయి మాట్లాడుతుందా? అరే ఎప్పుడు చూసినా గుద్దుతావేంద్రా? వదలు ఆగు వస్తానా. ఇప్పుడు చెప్పు. ఈ ఎండకి ఎందుకు వస్తున్నావు? అర్థం చెప్పినా కదా ఎట్లున్న మనిషి ఎట్లయినావు చెప్పు. ఎవరు చదవాలి మరి నన్ను? నేను లేనా నువ్వా ఇంట్లో చూసుకునేవారు కాలవుతుంది నన్ను చేస్తావా? ఏ ఇంటికాడ ఉన్నది గట్లనే కొడుతుంది. నేను లేనా? నీకెందుకు టెన్షన్? నీకెందుకు బాధ? మొన్ననే చెప్పినా కదా ఏమని రంది పెట్టుకోకు నేను లేనా అది. ఒకటే చేస్తాను. ఏంది సీను ఈ ముచ్చటంతా? ఉన్న ముచ్చటంతా నీ పెళ్ళి అని చెప్తా. ఏమన్నా చేసుకోండి మీరు. నా ఇజ్జత్ అంతా తిత్తాను ఊర్లో. నేను బతకాలో వద్దా? నువ్వు నీ పెళ్ళి అని చెప్పట్టి. ఇగో ఈ ముచ్చట నా పిల్లానికి చెప్పావు. అసలే చెప్పకు. దానికి తెలిస్తే అబ్బో నా బతుకులో మనవాడేటట్టుందని ఇప్పటికీ అనుకుంటుంది. జరానికి మీద ఉంటుంది. లేకుంటే కుక్కల మీద నీది అంతా అటుగానే చేసినావు అని కుక్కలు నా మీదకి వెళ్ళేస్తుంది. జర చెప్పకి ఈ ముచ్చట. ఇట్లనే నడిపిస్తే అది అట్లనే మూసుకొని ఉండాలి. సరేనా? మరి నా ఇజ్జత్ సంగతి ఏంది? వాళ్ళు ఏమనుకుంటే నేను లేనా? ఏమైతుందా నీకు? అవునే నీ ముఖం మంచిగానే ఉన్నది కానీ నీ ముక్కేందే కొత్తగా ఇంత పొడుగు ఉన్నది ఇట్లా సాగినట్టు. వాళ్ళ గుద్దిరేది ఇట్లా అంతా అయిపోయింది. నా ముక్కు మీద పడ్డావా? నా బతికే చక్కగా లేదురా అంటే ఇక ముక్కు మీద అంటాడు. ఏమైంది నీ బతుకు? నేను లేనా? నువ్వా మరి ఏం చెప్తాను? ఇజ్జత్ అంతా తిత్తాను ఊర్లో. బతకాలో సావాలో. ఇగో ఇదంతా కాదే నా పెళ్ళం నా మాట వినదాకా నువ్వు సైలెంట్గా ఉండు. నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. నీకెందుకు బాధ నాకు అర్థం కాదు. కానీ ఏం చెప్తాను? నువ్వు ఏమైనా చేస్తానావా? ఏమో చేస్తుంది నీ ఇంటి పాదులు అందరూ వచ్చి నా మీద పడతాను ఏమనంటే. ఊర్లో కూడా బతకద్దా? నేను ఎవ్వరు ముచ్చట పెట్టుకుని పెట్టుకుంటారు. నీకేంది చెప్పు?
అన్నే అంటాను రా అంటే నీకెందుకు చెప్పు అంటవేంది అన్నే అంటాను రా అంటే నీకెందుకు చెప్పు అంటవేంది పట్టించుకోకని చెప్తాను కదా. పట్టించుకోదా నువ్వు ఈ అనుకుంటే చెప్తే సరిపోతుందా సరే కానీ నేను పోయేస్తాం మరి. ఎప్పుడు ఇదే పోయిరా పో పో వస్తా ఉంటావు పోతా ఉంటావు అలవాటైంది నీకు పో చక్కగా పట్టు వస్తలేదు కాబట్టి మెల్లగా పోయే కాళ్ళు నొత్తాయి. నువ్వైతే గాడు చక్కగా పట్టు చాలు. మెల్ల అన్నాడు. దా ఏం చూస్తున్నావు పోరి ఇగో ఇవి పట్టుకో ఇప్పుడు వద్దు కానీ చూసినావా ఇటు చూసినా రాయే చెప్పేది నీ అయ్యకు అప్పటి నుంచి నేను ఏది చెప్తాడా నా చెప్పు చేతలా నడతాడా నేర్చుకో చూసిండి అలా కాదు నువ్వు కూడా నీ మొగుడితో అట్లా చేపించుకో అర్థమైందా చేపించుకుంటుందా చేపించుకున్నావు పట్టు ఏం చూస్తానే అగో నీకు కళ్ళద్దాలు ఎందుకు ఇచ్చినా పట్టుకోమని ఇచ్చినా పెట్టుకోమని కాదు తీతి ఏ ఊకుండే అమ్మా నువ్వు నీ చోకులు ఇప్పుడు పెట్టుకుంటే ఏమైతుంది ఏం తెలియదు సపరే కూకో నా మొగుడిని గ్రిప్పుల పెట్టుకున్నా నీకు శాత కాదు చెప్తా అర్థం కాదు ఏమైతుంది అంట ఏది ఎవరు పెట్టుకోను వాళ్ళే పెట్టుకోవాలి మూసుకున్నాడు. ఇట్లాంటి మాటలు చెప్పే నన్ను నా మొగాన్ని విడగొట్టినవు. అవునా నీకు శాతనైతే నా మొగుని వాళ్ళే నీ మొగుని తయారు చేసుకున్నట్టే ఉన్నది చేసి మొత్తానికైతే మా అయ్యని 10 మనిషిని చేసుకున్నావు. అయినా నీకు కొంచెం బుద్ధి ఉందా ఏ బాపు ఇది పిచ్చి పిచ్చి ఎత్తే 2 జర్చి నువ్వు ఇంకోసారి ఇట్లా లేకుండా చేసేదా నువ్వు ఇచ్చిన ఇదంతా ఏందేమో బాగా మాట్లాడుతాను నీకు శాతనైతే నీ మొగుని గ్రిప్లో పెట్టుకో ఏమో నా మొగుని అంటున్నావేందే మీరు ఇద్దరే కానీ అడుగుర్రే ఏం చేయనే ఊరుతా ఊకే ఏంది ఏం లేదే మీరు ఇద్దరే దాని ముంగటేమో బాగా మాట్లాడతాను ఏం లేదు ఏంది ఏమో అంటున్నావు ఏంది ఇప్పుడు ఏం లేదే. ఏమన్నావు ఇందాక మరి ఇగో మంచిగా పెడతాను చూడు ఆ ఇంటికలు లేస్తానే చూడు మంచిగా చూసుకో గాడి పడుతుంది మంచిగా ఆ ఇంటికలు లేస్తానే చూడు మంచిగా చూసుకో గాడి పడుతుంది మంచిగా. ఈ బిడ్డ మాటలు నమ్మి నోరు లేపినావు అనుకో ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అది నీ సంగతి చెప్తా పో నా మీద నేను ఎగురుడు అంతా తక్కవాటు అన్న మాటలు ఏమన్నా మనసులో పెట్టుకుంటున్నా ఏంది లేదు గదే మరి లేదు నువ్వు చెప్పినట్టు ఏంటా ఏమో మరి ముఖం లేదో చూసినవాడే బాబు ఏడు పొలం కాడి కూడా తీసుకొచ్చి దాంతో ఎట్లా ముచ్చట పెడతాడో ఆ తోటలో పని చూడు ఎంత పని ఉన్నదా ఆ పని అంతా అట్లనే పోగొట్టిర్రు మంచిగా ముచ్చట్లు ఆడుకుంటా నవ్వుకుంటుంటారు బతుకు ఆగం అయిపోయింది. ఉండు ఎందుకు ఎడతాను అడుగుదాంపా నువ్వు ఏడితే అవుతుంది ఆడ దాని సంగతి ఏందో అడుగుదాంపా నేనేం చెప్తాననే ఏం లేదు వీడికి వచ్చిన పొలం కాడికి పని ఉందని. ఏం పని చేస్తావు అయ్యా ఏం పని చేస్తావు ఉండదే అత్త పని పెడకలు తీయాలి ఊడవాలి అంతా గడ్డి కోయాలి బర్రెకు అదిగానే అత్తనా కనబడుతుంది నువ్వు ఎంత పాటి పని చేస్తావో ఏమేం పనులు వెలగబడుతున్నావు అన్ని కనబడుతున్నాయి. ఓ అత్త మంచిగా మాట్లాడు ఏదో అత్తవు కదా అని నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ సప్పుడు చేయలే. ఇక ముందు నీ జాగా నువ్వేమో అనుకుంటున్నావు బిడ్డ సంసారం చేసుకో మంచిగా బతకాలని చెప్పాలి గాని అట్లా అంగడి కావాలని చెప్పొద్దు. అంతా నువ్వు ఇచ్చినాల్సే నీ బిడ్డ ఇట్లా తయారు కావడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటల్లుడు ఊకున్నా కొద్దేమో బాగా మాటలు వస్తున్నాయి. ఇంతవరకు మీ మామనే నన్ను ఒక్క మాట అన్నది ఏంటయ్యా? అవునవును ఒక్క మాట కూడా అన్న నిన్ను అంటాను నేను గట్లా అమ్ము నేను ఏమో బాగా మాట్లాడుతున్నావు. నా బంగారం అవుతుంది బిడ్డను చూసుకొని చేత కాదు కానీ ఎవరితో మాయలాడి జాలవాడి కథలు పడుతున్నావా ఏంది నీ సంగతి? ఏమయ్యా పడగవేంది? అవునవును అంతే ఉండు మాట్లాడతాను బాగా నా తీసుకొచ్చినావు కదా మాట్లాడవు మాట్లాడితేనే ఆగు ఫస్ట్ ఆ వగలాడుంది కదా దాని ముంగట ఏం మాట్లాడమంటావు చెప్పు దాన్ని పక్కకు పంపి. అవునే నీకు కొంచెమన్నా మానవ అనిపిస్తలేదా? ఇంకెన్ని రోజులు ఉంటావు? నీకు ఇంటికాడున్నా సరిపోక ఈడికచ్చి కూడా ముచ్చట పెడతానవా? మాకు పెళ్ళ మొగలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. మేము ఇలా కొట్టుకుంటే రేపు కలిసి ఉంటాం. అసలు దాని నువ్వు ఎందుకు వస్తావే మధ్యలో? రేపో మాపో నాకు పిల్లో బిరకాయ అవుతుంది. మేము కలిసి ఉంటాం మళ్ళా.
నువ్వు వచ్చి ఇట్లా చిచ్చులు పెడతావా? నీకు వేరే మొగడు దొరకలేదా? ఇప్పుడు కూడా పోతలేదా అమ్మ? దాని బల్బు చూసినావా ఎంత బల్బో? ఎన్ని తిట్టినా పోతలేదు. మొద్దు లెక్కుంటది నా ఇంట్లో, పందు లెక్క తినుకుంటా. మాటలు మర్యాదగా రా. ఏంటి నీకు మాటలు ఇచ్చేది మర్యాదగా? సిగ్గులేని జన్మ. సీన్ ఎట్లా మాట్లాడుతుందా? వింటాడు ఎందుకు వినాడు? తెచ్చి పెట్టండి కదా నీకు. ఉట్టిగా ఏం రాలే మరి. నేను కూడా ఏం తీసుకొచ్చినావు? 4 ఎకరాల పొలం తీసుకొచ్చినావా? బంగారం తీసుకొచ్చినావా? పైసలు తీసుకొచ్చినావా? అట్టేనా ఉప్పుకుంటే అయిపోయినా? ఏం తెచ్చినా తెలిసి బాగా తెచ్చినావు నువ్వు. నువ్వు అసలు నీ అయ్యవ్వెక్కడా? నీ ఊరెక్కడా? ఏంది నువ్వు? నాళ్ళు పట్టుకొని వీడిస్తాను. వదిలేసి దాన్ని పట్టుకొని ఎందుకు ఉంటాను? నువ్వు ఎన్ని రోజులు వీళ్ళతోటి మన తలకాయ నొప్పి అట్లా మాట్లాడతాను. ఎప్పుడు వదిలేసినావా నన్ను? ఇడుపుకాయ తెచ్చినావా నాకు? అల్లుడు ఎప్పుడు వదిలేసినావు నా బిడ్డని? పెళ్ళా ముంచుకు ఉండంగానే నన్ను తీసుకొచ్చుకుంటావు. అయినా దానికి సిగ్గు అనిపించట్లే. అవునే బాగా మాట్లాడుతున్నావు. నేను అన్నం పెట్టలేనా, నీకు కూడు పెట్టలేనా? ఎప్పుడైనా లేకుండా నేను తినకుండా నీకు ఎక్కిందే. కూరగాయలు తేలేనా, సామాన్ తీసుకురాలేనా, నూనె తీసుకురాలేనా, ఉప్పు తీసుకురాలేనా, పప్పు తీసుకురాలేనా? ఏం తక్కువ చేసిందే? ఎన్నో నిన్ను మంచిగా చూడలే. మొన్న కరీంనగర్ పోతే అంగట్లో పోతే మంచి చీర కొనుక్కుంటా అంటే కొనిచ్చిన. కొనియలే ఎప్పుడు మంచిగా చూడలేడు. నాకు ఇది ఇయ్యలేడు, నాకు అది ఇయ్యలేడు. ఎప్పుడు నా మీద ఏడిపే. ఎప్పుడు నా తెచ్చింది అంటే అవో నేను పెట్టిన బట్టలలో నువ్వు తెచ్చింది ఎంత గింత. నీకంటే ముళ్ళు ఉంటే కాదు కానీ ఓ ఊరికొస్తారు ఇంటికి పాది ఏమన్నా లొల్లి పెట్టలేదా? నేనేం పెట్టలేదు. నీకేం వేరకా? నేను అన్నం దేరకనా, కూర చేయని దేరకనా, నేను బట్టలు విండాని దేరకనా? నీకేం వేరకనే? నీ మొగుడే అన్నాడు నాకు. అంటాడు ఏం మంది బరాబర్ చూస్తలేవు కాబట్టి వస్తాను. వదిలేసిండు నిన్ను. నువ్వు నాకు వద్దు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు వద్దు. వద్దు. నీ బిడ్డ అద్దె వద్దు. నీ ఇంటికి నువ్వు తోలుకపోక అంతే. అద్దు పో. అవునా? వద్దు. నా బిడ్డ నిడిచబెట్టి దారుణమైన దరిద్రాన్ని ఇగో అత్త, నీ బిడ్డ అంటే నాకు ఇష్టం లేదు. మర్యాద కొద్ది చెప్తున్నా. చక్క నీ బిడ్డని తోలుకొని నీ ఇంటికో. నాకు అద్దన్నప్పుడు అద్దు అంతే. అయితే ఏడికి పిలిపిస్తావో, ఏం చేస్తావో? టౌన్లోనే పెడతావో, పంచాయతీ పెడతావో, పెద్ద మనుషులను పిలిపిస్తావో, ఏం చేసుకున్నావో చేసుకోపో. నీ బిడ్డ నాకు అద్దు అంతే. మరి అసంటప్పుడు నన్ను లగ్గం ఎందుకు వేసుకున్నావురా? దాన్ని వేసుకుంటే అయిపోవు కదా? ముందుగా నన్ను లగ్గం చేసుకొని నా బతుకాగం చేసి ఇప్పుడు దాన్ని లగ్గం చేసుకున్నావు. నువ్వు వేసుకోకుండా పోతే దాన్ని చేసుకొని నాకెవరికైనా ఎగ్గిస్తుండదానివి. నా పెళ్ళం నాకు మంచిగానే ఉంటది కదా, అన్ని చెప్పినట్టు చేస్తుంది కదా, చెప్పినట్టు ఇంటది కదా అనుకున్నా. ఇట్లా తల్లి మాటలని సంసారం అంగడి చేసుకుంటామని అనుకోలే. అట్టిగా ముంచిరు, అట్టిగా అంగడి చేసిరు. ఏ పాట తిన్నా నువ్వు పెడితే. ఏ అల్లుడు గివని కాదు. నువ్వేమనుకుంటున్నావు? పంచాయతీ పెడతాం, అందరం పిలిపించి మాట్లాడతాం. నువ్వు చేసినట్టు మేము ఊకుంటున్నావు అనుకుంటున్నావా? ఏమో ఇగో మామ, ఏం చేసుకుంటావో చేసుకపో. ఏడికి పిలిపిపో అత్తపో. భయపడతానే. నువ్వు భయపడు కాదు, మేము భయపెట్టిస్తాం. నువ్వేమనుకుంటున్నావు? సరే సరే గదగద అనుకుతా పోయి గదగద అనుకుతా పోయి పిలుపు. బల్పు బాగానే వచ్చింది. ఎప్పుడో పోతావు పొద్దుగాలనే. నీకు రాలేదు బల్పు, నాకే వచ్చింది. ఏమయ్యా బాగానే మాట్లాడతాను. ఏంది పిలిపిస్తావు? నువ్వు పిలిపిస్తావు, నేను పిలిపియాలా? నువ్వే నేను పిలిపిస్తానా? మరి గట్లే అల్లుని చూసి ఏమన్నా నేర్చుకుంటున్నాయేమో అని. నేను ఊకుండే. నువ్వు వచ్చింది నా పంచాయతీకా నీ పంచాయతీకా? అడింటాడే మేనల్లుడు అని చేసుకుంటే నెత్తిలో కూర్చుంటాడు. అంతా మీరు చేసిన పుణ్యమతి. మధ్యలో నన్ను అంటావేంది? నువ్వే వేసినావు. నేను అద్దానంటే మేనల్లుడా మంచోనివి, మంచిగా పని చేస్తావు, భూమి ఉన్నది, జాగుంది అనుకుంటా. ఇట్టం లేని దాన్ని నన్ను దలగబెట్టి నాకు ఎక్కడ నువ్వే నువ్వు చేసుకోండి. నేను తగలబెట్టినా భూమి తీసుకుంటే, జాగ తీసుకుంటే, అన్ని తీసుకొని చేస్తాను. ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నావు. బొంకిచ్చి బొరలేయలే. నువ్వు గిట్ల కాదురా. 10 మందిలో పిలిపించి చెప్పు దెబ్బలు తింటేనే సెట్ అవుతావు నువ్వు, లేకపోతే కావు. పిలిపిస్తా. నోరు బాగలేస్తాంది. పిలిపిస్తా. దాన్ని చూసుకొని ఎగురుతాను. ఎగురు నువ్వైతే రాని పెట్టుకో. కంపల్లో కట్టిన గాళ్ళతో ఏమైతే ఏం కాదు. నేను లేనా ఇంటికి పాది అంటే మీద పడుతుంది కదా. ఏం చేసి బతుకన్నా బతుకు రంది పెట్టుకోకు. వాళ్ళు కట్టిన కొడతారు కనుక ఏం చెప్తారు కదా. ఇంకోటి ఏమైతే పోతుంది. ఇగో
నువ్వేం భయపడకు, నేను లేనా? అసలు నిజాలు పెద్ద మనుషులు నలుగురు కూర్చున్న కాడ దేవుడు ఉంటాడు. అన్ని చెప్పిన తప్ప తప్పేవాళ్ళది ఒప్పేవాళ్ళది అని వాళ్ళే చెప్తారు. నీకెందుకేరాంది? అప్పటికైనా నా పెళ్ళానికి మనం ఏం తప్పు చేసినామా? చేయలేం కదా. అప్పుడు నా పెళ్ళానికి తెలిసి భయపడి బుద్ధి కొద్ది ఉంటేనేమో ఉండని, లేకుంటే ఎట్లయితే అట్లయితే బతుకు. అయితే రంది వాళ్ళకు, సరేనా? దోస్త్ అయ్యేపట్టుకనే ఇంత సాయం చెప్తున్నావు. నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోను సత్యదాకా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను రితిక. వెల్కమ్ టు RLR టాలీవుడ్ ఫిలిమ్స్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ అయితే గట్టి కొట్టురే. మర్చిపోకుర్రి, మంచి కామెడీ ఎమిషనల్ మా ఈ ఛానల్లో తీరైన వీడియోలతోటి మేమందరం కలిసి మీ ముందరికి వస్తున్నాం. చూస్తూనే ఉండ్రి, ఇంకా ఆదరించుండ్రి. పోయినసారి వీడియోని అయితే ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు పార్ట్ 2 పార్ట్ 3 కూడా వస్తాయి. మంచిగా హ్యాపీగా చూడుర్రి, సపోర్ట్ చేయర్రి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.